ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. జూలై 24 ఈ రాశి ఫలితాల ప్రకారం ఈ రాశి వారు ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ రోజున జరిగేటువంటి ప్రధానమైన అంశాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజైతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీ జీవితంలో ఒక డెడ్ లైన్గా ఉండబోతుంది. ఎందుకంటే కనుక మధ్యాహ్నం 2:30 తరువాత మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది రాబోతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే పరిష్కరించబడుతుంది. అలాగే వివరాల్లోకి వచ్చినట్లయితే ఈరోజు 2:30 దాటక ముందే మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఏదైనా సరే ఒక విధంగా ఒక వార్త అనేది వినవచ్చండి. ఒక వ్యక్తి మీ తలుపు తట్టవచ్చు. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఆ వ్యక్తి ద్వారా ఆ వార్త వినగానే ఒక్కసారిగా మీ గుండె జల్లుమంటుంది. ఇది ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ వార్త మిమ్మల్ని భయపెట్టేటువంటి వార్త కూడా కావచ్చండి. లేదంటే ఒక ఆనందంతో బిక్కిరి చేసేటువంటి ఒక శుభవార్త అయి కూడా ఉండవచ్చండి. మరైతే ఈ వీడియో మీ జీవితాన్ని తప్పకుండా మలుపైతే తిప్పబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా క్లారిటీగా మీకు అర్థమవుతుందండి. ఒక సాధారణంగా ఏంటంటే ఈ రాశివారు చాలా అంటే చాలా తెలివిగా ఉంటారు. చాలా గొప్ప తెలివితేటలు కలిగిన వారే ఉంటారండి. అలాగే మంచి దూరదృష్టి కలిగిన వారు అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే మీకు ఏదైనా ఒక విషయం జరిగే ముందు ఒక రకమైనటువంటి సూచన అంటే ఇది అంతర్బోధ, అంటే ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీ మనసుకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మీ మనసు ముద్దుబారిపోయినట్లుగా మీకు కూడా అనిపిస్తుంది కదా. అంటే మీరు అనుకున్నవి ఏదీ కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదండి. గత కొన్ని రోజులుగా ఎదుటివారి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి బాధగా అది కూడా మీలో ఒక వంతు బాధగా ఉంది. మరైతే మీ గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుందని చెప్పేసి మీరు మాత్రం మనసులో పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అనేది చిక్కుకున్నారండి. చెప్పాలంటే ముఖ్యంగా ఒక ఆర్థికపరమైనటువంటి విషయంలో కావచ్చు, లేదంటే ఒక డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు అండి, భూమి విషయంలో కావచ్చు. ఇలా మీరు ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. అసలు ఇది జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి సంఘటనతో సందిగ్ధంలో పడిపోయి ఉన్నారండి. మీరు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరైతే మీకు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీకు మీ మీదగా నెగిటివ్గా సమాచారం అనేది చేస్తూ ఉండటం అయితే మీకు మధ్యాహ్నం ఈ టెన్షన్ కానీ లేదంటే తరువాత జరగబోయేటువంటి అంశం గురించి కానీ తెలుసుకుంటే ఇది మీకు చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో ఉండబోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున మధ్యాహ్నం 2:30 తరువాత మీకైతే ఒక వార్త అయితే అందుతుందండి. ఆ వార్త ఏమిటంటే కనుక ఆ వార్త మీ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. అంటే దీని గురించి మీరు ఎప్పుడో ఆశలు వదులు పెట్టుకున్నటువంటి ఒక పాత విషయం గురించి ఆ చర్చ అనేది కావచ్చు. అదేంటంటే మీ ఆస్తి తగాదాలు ఏదైనా ఇలా దానికి సంబంధించి మీ యొక్క విజయానికి కారణం కావచ్చు. లేదా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విదేశీ ప్రయాణం అయి ఉండవచ్చు. ఇంకా లేదంటే ఒక భారీ మొత్తం
ఒక అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడటం దాని గురించి అయి ఉండవచ్చు. మరి మీకు రేపటి రోజున ఆ సమయంలో ఒక శుభ పరిణామం అనేది చెప్పుకోవచ్చండి. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంటుందండి. ఆ వార్త వినగానే మీకు నేరుగా అయితే ఆ వార్త ఏమీ రాదండి. ఏదైనా ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుంది. మీ గుండె ఎందుకు జల్లుమంటుంది అంటే, ఆ వార్త వినగానే మీ గుండె జల్లుమనడానికి 2 రకాలైనటువంటి కారణాలైతే లేకపోలేదు. మొదటిది ఏమిటి అంటే, నమ్మలేనటువంటి ఒక నిజం. అంటే ఇది మనకి సాధ్యం కాదు కదా అని పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి ఒక నిజం. కానీ ఆ వార్త వినగానే అది అసాధ్యమైపోయి, అది తెలుసుకోగానే మీ యొక్క మెదడు ముద్దుబారిపోయినట్టుగా అయిపోతుంది. అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారన్నమాట. ఆ షాకింగ్ న్యూస్ వల్ల వచ్చేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది మీ గుండెను కూడా తాకుతుంది. ఇక ఆ వార్తతో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు రేపటి రోజున బయటకు వస్తుంది. అతను లేదంటే ఆమె మరలా మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. వారు వచ్చారా అనేటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలుగుతుందండి. అది ఆనందం, భయం 2 కలగలిపోయినటువంటి ఒక రకమైనటువంటి ఒక గొప్ప అనుభూతిలాగా మీకు అనిపిస్తుంది. ఈ అనుభూతి కారణంగా మీకు ఊహించని విధంగా వచ్చేటువంటి ఒక వార్త కారణంగా మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అయితే అసలు మరి ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు సాధారణంగా ఈ 2 గంటల 30 నిమిషాల లోపు దీనికి సంబంధించినటువంటి కారణం ఏమిటంటే, మీరు గతంలో చేసినటువంటి ఒక రహస్యకరమైనటువంటి ఒక సహాయం అనేది, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక పని, దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితాలు అయితే మీకు ఇప్పుడు ఇస్తుందండి. మీ వెనక ఎవరో మీకు తెలియకుండానే ఈ పని అనేది పూర్తి చేస్తారు. ఎవరు చేసి ఉంటారు అని చెప్పుకోవాలంటే మాత్రం ఆ భగవంతుడే అని చేశారని చెప్పుకోవాలి. అంటే ఈ రోజున కొంతమంది వ్యక్తులు నిజాన్ని బయట పెట్టాలి అని నిర్ణయించుకుని ఉంటారు. అయితే అందుచేత వారు ఊహించని విధంగా మీకు ఈ ధనలాభం అనేది మీదే, ఈ ఆస్తి కూడా మీదే, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే తీసుకువచ్చి మీకు పూర్తిగా వివరణ అనేది చేస్తారండి. వీటన్నిటిని చూసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. ఊహించిన విధంగా వారు చెప్పడం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉందండి. గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజున శని ప్రభావం అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీకు శని భగవానుడు మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడండి. రాహువుల యొక్క సంచారం, గురుదృష్టి మీ యొక్క రాశి యొక్క పైన కూడా పడిందండి. కాబట్టి ఈ 2 గంటల 30 నిమిషాలు అనేది ఈ రాశి వారికి ఒక ముహూర్తం లాంటిదన్నమాట. మరి ఈ సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన మీకు ఆశ్చర్యకరమైనటువంటి ధనలాభం కానీ, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటువంటి అవకాశం, అది కూడా ఆ వార్త నుంచి వచ్చేటువంటి ఒక లాభం మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అయితే కలిగిస్తాయండి. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏమిటంటే, మీరు మీ జీవితంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద టెన్షన్స్ అన్నీ కూడా తగ్గుతాయండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆ వార్త వినగానే మీరు ముందు ఎమోషనల్ అయిపోతారు. కానీ ఆ సమయంలోనే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే అలాగే ఏదైనా మీరు కొంచెం అంటే మీకు బీపీ, అనారోగ్యం సమస్యలు ఉన్నవారు కూడా ఆవేశపడిపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం అనేది చేయాలండి. అటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్క మనిషి విషయంలోనూ కూడా శుభవార్తలు, అశుభవార్తలు సాధారణం. ఒక్కొక్క రోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు అసలు ఈ రోజు ఏం బాగాలేదు అని చాలా ఒత్తిడిగా ఉంది, నిద్ర లేచినప్పటి నుంచి ఎవరి ముఖం చూశానో అన్నట్లో ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది మనసులో కలుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక రోజు మనకి సంబంధించినటువంటి పనుల్లో కొన్నిటిలో ప్రశాంతత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఒకరోజు మనకు సంబంధించినటువంటి పనిలో పూర్తిగా డీలా పడిపోతామేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మన ఆలోచన విధానంలో మనం తీసుకునే నిర్ణయాల బట్టి ఉంటుందండి. కాబట్టి ఈ రోజున ఉదయం టైంలో ఆ శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం,
ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండటం. వీలైతే మీరు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు కానీ 21 ప్రదక్షిణాలు కానీ చేసుకుని కాసేపు ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని శివుని దర్శనం చేసుకుని మీకు వీలైన సార్లు లేదంటే 108 సార్లు కానీ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల మీకు ఉన్నటువంటి కొన్ని నెగిటివిటీ అనేది తొలగిపోయి పాజిటివిటీ అనేది పాస్ అవుతుందండి. ఒక మాటలో చెప్పాలంటే మైండ్ అంతా కూడా మీకు కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. ఇది ఒక విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో మీరు ఎవరితో కూడా గొడవలకు కానీ తగాదలకు కానీ పోవద్దండి. ఈ రోజున మీరు నీలం రంగు దుస్తులు ధరించటం వల్ల మీకు మరింత ప్రశాంతతను ఇస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున మీకు పసుపు రంగు వస్త్రధారణ కూడా మీకు ఎంతో జయం కలిగిస్తుందండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం మీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీకు వస్తుందండి. ఆ ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగును నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఎంతో విశేషంగా ఉంటుంది. ఇక ఎప్పుడూ కూడా వీలైనంత సహాయం మీరు ఎవరికైనా చేయడంలో మీరు ముందుంటారు. ఒకరిని ముంచాలి, ఒకరిని నష్టపెట్టాలి, ఒకరికి సమస్యలు కల్పించాలి అని చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా అనుకోరు. మీ మనసులో కూడా మీకు ఎప్పుడూ కూడా అలాంటి ఊహలు కూడా రావండి. కాబట్టి మీ మంచితనం వల్లే మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అలా మీకు ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పులు కలగడానికి అది కూడా ఒక సహాయపడుతుందండి. అలాగే మనం ఎప్పుడైనా సరేనండి చేసినటువంటి మంచి పనులు ఒక్కొక్క రోజు మనకి అవే సహాయపడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలా నిదర్శనమే ఈరోజండి. కాబట్టి మీ జీవితంలో రాబోయేటువంటి మీ ఒక మంచి మార్పు అనేది వస్తుంది. మీరు మనస్ఫూర్తిగా మంచిగా ఈ రోజున పాజిటివ్గా ఉండండి. మీ మనసులో మీరు ఎప్పుడు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి చేయకండి. అలాగే మీరు ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం అనేది తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని జాగ్రత్త నిర్ణయాలు అనేవి తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాల్ని గౌరవించండి. ఇక ఈ రోజున మీరు బయటకు వెళ్లే ముందు ఆ శివుడి యొక్క భస్మం కానీ లేదంటే సింధూరాన్ని కానీ ధరించండి. నుదుటిని ఇలా ధరించటం వల్ల మీకు వచ్చేటువంటి కొన్ని నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతా కూడా పాజిటివిటీగా ఉంటుంది. మీ మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. నలుగురితో నవ్వుతూ మాట్లాడండి. ఎవరి మీద కూడా చిరాకు పడటం కోపడటం లాంటివి పనులు చేయకండి. అలాగే మీకు వచ్చేటువంటి సంకేతాల ద్వారానే మీకు రిజల్ట్ అనేది చాలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని ఏవైనా సరేనండి వచ్చినప్పటికీ వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.